దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలను నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు సిలువలో ప్రాణార్పణ చేసినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం వీక్షించడానికి కేటాయించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాడు, దేవుడు ఇంకనూ దీవిస్తాడు. ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా మీకు సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు ఆరోగ్యము బలములు ఇచ్చిన దేవుడు ఇక ముందు కూడా ఆరోగ్యం బలములు ఇస్తాడు. హిజ్కియా జీవితంలో ఆయుష్ను పొడిగించిన దేవుడు మన జీవితంలో కూడా ఆయుష్ను పొడిగిస్తున్నాడు. 15 సంవత్సరాలని చెప్పేసి పొడిగించాడు, కానీ మన జీవితంలో ఇలాగ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని నామాన్ని ఎరుగని ప్రజల మధ్యలో నివసిస్తూ ఉండడం అనగా మూర్ఖులైన వక్రతరము వారి మధ్యలో జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా ప్రకాశించేటువంటి ఒక అనుభవం, ఒక డిఫరెంట్గా ఉండేటువంటి అనుభవం, విభిన్న రీతిలో జీవించడానికి, భిన్నమైన రీతిలో జీవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృప కొరకై దేవునికి స్తోత్రం. అందరిలాగా ఉండడానికి కాదు, అందరికన్నా భిన్నంగా ఉండడానికి, సామాన్యుల్లో ఒకటిలాగా కాదు, అసామాన్యుడిగా ఉండడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా ఒక విఐపి లాగా జీవించడానికి అని కాదు, భిన్నమైన రీతిలో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇంకా చెప్పాలంటే కోడి పిల్లల మధ్యలో గద్ద పిల్లలాగా జీవించడానికి, భిన్నంగా ఉండడానికి దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టులాగా ఉండడానికి. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఎదురీత చేయడానికి, అందరూ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ఎదురీత చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించినట్టు కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో వినడం మంచిదే, కానీ వినడం వల్ల కలిగేటువంటి విపత్తులు. దేవుని స్వరం వినడం తప్పేం లేదు. నా గొర్రెలు నా స్వరం వినును. ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దాంతో ఇబ్బందే లేదు. పెళ్లి కుమారుని యొక్క స్నేహితుని స్వరం వింటాడు, దాంట్లో ఇబ్బందే లేదు. కానీ వినకూడని వాటిని వినడం వల్ల, అనవసరమైన వాటిని వినడం వల్ల, లౌకికమైన శరీర సంబంధమైన వాటిని వినడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు, నష్టాలు, వాటి గురించి మనం చెప్పుకున్నాం. అంత్యదినముల్లో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. దురద చెవులు కలిగిన వారు తమకు అనుకూలమైనటువంటి బోధకులను సమకూర్చుకుంటారు. వాళ్ళు కొత్త బోధల వైపు మళ్ళుకుంటారు. ఏథెన్సు వారు కొత్త సంగతులు వినాలని ఆశపడినట్లుగా మన వాళ్ళు ఆశపడుతున్నారు. మర్మాలు కావాలండి, మాకు అది కావాలండి, ఇది కావాలని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మర్మాల కోసం వెంటాడుతున్నారు. మర్మాల కోసం వెనకాల వెళ్ళారు, కానీ అదే సమయంలో ప్రాథమికమైన సత్యాల్ని విడిచిపెట్టడం అనేది విచారకరం. దేవుని స్తోత్రం. వాక్యానికి విరుద్ధంగా సాగడం అనేది ప్రమాదకరమైన విషయం. మన బోధలు, మన మాటలు, మనం వినేటువంటి ఏవైనా కానీ వాక్యానుసారంగా ఉండాలి. బెరయ క్రైస్తవుల్లాగా, బెరయ పట్టణములోని విశ్వాసుల్లాగా వాక్యాన్ని మాత్రమే, ధర్మశాస్త్రాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని దాన్నే ఒక కొలమానంగా, కొలబద్దగా తీసుకొని, కొలనూలుగా తీసుకొని దాని ద్వారా కొత్త బోధలను కొలుస్తూ, అనగా పరిశీలిస్తూ, పరీక్షిస్తూ ముందుకు సాగారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్నటి దినం మనం వినడం వల్ల వచ్చేటువంటి డేంజర్స్. వినడం వల్ల ఏది విన్నా కానీ విశ్వాసం పెరుగుతుంది. ఒక సినిమా గురించి విన్నాం, సినిమా చూడాలనిపిస్తుంది. ఒక ఆహార పదార్థాన్ని గురించి విన్నాం, దాన్ని తినాలనిపిస్తుంది. ఒక ఊరు గురించి విన్నాం, అక్కడికి వెళ్ళాలనిపించింది.
దాని మీద ఒక ఆశ కలుగుతుంది, అనగా దాని మీద ఒక నమ్మకం పుడుతుంది. కాబట్టి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. అన్యుల స్వరం వినడం వల్ల, దుర్బోధలు వినడం వలన వాళ్ళ మీద మనకు నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంది. అనగా శాస్త్రులు క్షమించండి, యూదులు అంటున్నారు, అసలు మీరు ఎందుకు వింటున్నారండి? వినేవాళ్ళని విననీయకుండా చేస్తున్నారు, వారికి శ్రవణ భంగం కలిగిస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని. వద్దు, మీరు వినకూడదు. ఆయన మాటలు వినడం ఏంటి? మనకు ఎంతమంది బోధకులు లేరు? మనకు ప్రధాన యాజకులు ఉన్నారు, మనకు యాజకులు ఉన్నారు, మనకు శాస్త్రులు ఉన్నారు, మనకు పెద్ద ఆయన గమలియేలు గారు ఉన్నారు. వీళ్ళ మాటలు కాకుండా హూ ఇస్ జీసస్, ఈ జీసస్ ఎవరు? ఈ జీసస్ మాటలు వినడం ఏంటి? వద్దు అని అన్నట్టుగా వాళ్ళు అంటున్నప్పుడు, వినడం వల్ల ఉన్నటువంటి ప్రమాదాల గురించి, వినడం వల్ల విశ్వాసం పెరుగుతుందని, వినడం వల్ల వంచబడేటువంటి అవకాశం ఉందని, వివేచించినప్పుడు వంచన జరుగుతుంది. వివేచించామా వంచనను మనం వంచన మీద విజయం సాధించగలం. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వివేచన లేని చోట, వివేచన లేకుండా వినడం ద్వారా వంచన జరుగుతుంది. వంచన మీద విజయము సాధించాలంటే వాక్యానుసారమైన వివేచన యొక్క అవసరత ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, మూడో విషయం, ఒకవేళ వింటూ 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 శిష్యుడిగా మారే అవకాశం ఉంది, వింటూ వింటూ వెంబడించే అవకాశం ఉంది, వింటూ వింటూ వెనకాల వెళ్ళిపోయే అవకాశం ఉంది. యోహాను సువార్త 9:27 ఆయనను, ఆయన నీకేమి చేసను, నీ కనులు ఎలాగూ తెరచును, వాడిని మరలా అడుగ్గా, ఇందాక మీతో చెప్పితను కానీ మీరు వినకపోతే. అసలు మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు? క్యూరియాసిటీతో వాడు అడుగుతున్నారు. అసలు ఒక విషయం చెప్పండి సార్ అయ్యగారులు, అసలు ఎందుకు మళ్ళీ వినాలనుకుంటున్నారు? కొంప తీసేమని ఆయన శిష్యులుగా మారతారేమో, నాయన మారబోతారేమో, మారాలని ఆశ ఉందేమో. నాకు మాత్రం మారాలని ఆశ ఉందండి, మీకుందో లేదో నాకు తెలియదు. మీరు వినేదాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ అడిగేదాన్ని బట్టి నాకు ఇలా అనిపిస్తుంది అన్నట్టుగా వాడు మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా వినగోరితే మనం శిష్యులు కోరుతాం, వినగోరితే వెంబడించే అవకాశం ఉంది, వినగోరితే విద్యార్థులుగా మారే అవకాశం ఉంది. మూడోది, వినగోరితే మనం వెంబడించే అవకాశం ఉందని మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం. నాలుగోది మనం ఆలోచించిన మాట, వినగోరితే లేకపోతే వింటే జరిగేటువంటి విషయం, విపరీత అనుభవం కలుగుతుంది, జరగకూడని అనుభవం జరుగుతుంది, చెల్లా చెదరైపోయే అనుభవం, స్కాటర్ అయ్యే ఎక్స్పీరియన్స్, చిన్నా భిన్నమయ్యేటువంటి అనుభవం, కుక్కలు చింపిన విస్తరిలాగా మారే అనుభవం, కలిసి ఉండే అనుభవం కాదు, విడిపోయే అనుభవం కలుగుతుంది, పారిపోయే అనుభవం కలుగుతుంది, పొదల్లో చిక్కుకోపోయే అనుభవం దొరుకుతుంది, దూరానికి వెళ్ళిపోయే అనుభవం కలుగుతుంది, సంహరించబడేటువంటి అనుభవం, చంపబడేటువంటి అనుభవం, శత్రువుకి ఎరగా మారేటువంటి అవకాశం, క్రూర జంతువుకి ఎరగా మారే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. విపరీతమైన అనుభవాలు మన జీవితంలో జరగడానికి వీల్లేదు, పారిపోయేటువంటి అనుభవాలు మన జీవితంలో జరగడానికి వీల్లేదు. వాటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10:25 గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 10th chapter verse 25. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. అందుకు యేసు అంటే ఎందుకు యేసు అనగా, నీవు క్రీస్తువైతే, నువ్వు మెస్సియావైతే, నువ్వు జెషువాయు అయితే, నీవు మోషే ప్రవచించిన ప్రవక్తవైతే మాతో చెప్పు. ఇప్పుడు మాతో చెప్పు. వాళ్ళు ఏదో పండగ చేసుకుంటున్నారు, ఆలయ ప్రతిష్ఠిత పండగ చేసుకుంటున్నారు, టెంపుల్ డెడికేషన్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు, టెంపుల్ యానివర్సరీ చేసుకుంటున్నారు, టెంపుల్ రీడెడికేషన్ చేసుకుంటున్నారు. అది చేసుకోకూడదా? మధ్యలో మీకెందుకుది? వారందరూ ఏం చేశారంటే, ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతారు. స్తోత్రం. చరిత్రలో ఒక విషయం చెప్తాను. ఇంతకుముందు కూడా నేను ఫస్ట్ రౌండ్లో మనం ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆ విషయాలు ప్రస్తావించాను. స్తోత్రం. సిరియా రాజు అయినటువంటి యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఒక వ్యక్తి క్రీస్తు పూర్వం 160 సంవత్సరాలు దాడి చేసి సుమారు 3 సంవత్సరాలు యూదులను చాలా ఇబ్బంది పెట్టాడు.
యూదుల దేవాలయములో బలిపీఠం మీద గొర్రెలు మేకలు కాకుండా పందులను బలర్పించాడు. చాలా విచారకరమైన విషయం. దేవాలయం అపవిత్రంగా మారింది. అంతేకాకుండా ద టెంపుల్ బికమ్ ఎ హౌస్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్, అనగా వేశ్యల గృహంగా మారింది. చరిత్రలోని విషయం, బీసీలో జరిగినట్టు, క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన. అంతేకాకుండా ఎవరైతే తమ పిల్లలకు సున్నతి ఆచరిస్తారో వాళ్ళందరినీ చంపుతున్నారు. ఆ బిడ్డలను అలా వేలాడదీసేవాళ్ళట. సున్నతి ఆచరించినట్టు బిడ్డలు, సున్నతి ఆచరించడానికి వీల్లేదు అని అంటియోకస్ ఎపిఫానెస్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి చట్టం 3 సంవత్సరాల తర్వాత మక్కబీయులు అధికారంలోకి వచ్చేశారు. ఇప్పుడు ఈ చరిత్ర అంతా చెప్పుకోవడం అవసరం లేదు, ఆ పండగ వచ్చింది కాబట్టి ఊటే జస్ట్ ప్రస్తావన చేస్తాం. అంతేకాకుండా ఆ 3 సంవత్సరాలు వాళ్ళు కఠినమైన శ్రమలు అనుభవించారు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలు అనుభవించారు. అంతేకాకుండా ఈ కాలములో సుమారు 80,000 మంది యూదులు చంపబడ్డారట. 80,000 Jews were killed during this time. దేవాలయం అపవిత్రమైంది, బిడ్డలు చంపబడ్డారు, 80,000 మంది యూదులు చనిపోయారు. ఎంతో విచారం. దేవాలయమే వేశ్యా నిలయంగా మారిపోయింది. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ని వాళ్ళు ప్రోత్సహించారు. ఇటువంటి పనులని జరిగాయి. ఏదేమన్నప్పటికీ తర్వాత కాలంలో దేవాలయము ప్రతిష్ఠించారు వాళ్ళు. దాని యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అనగా ఇంచుమించు 195 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ని, ఇంకా చెప్పాలంటే ఆ టెంపుల్ యొక్క 195th యానివర్సరీ సెలబ్రేషన్, 195వ దేవాలయం యొక్క 195వ వార్షికోత్సవపు ఉత్సవాలవి. అనగా ఆలయ ప్రతిష్ఠిత పండగ అని 22వ వచనంలో రాయబడింది. అనగా దీపాల పండగ. అది దీపావళి కాదులేండి, హనుక్కా అని వాళ్ళ భాషలో, హీబ్రూ భాషలో పిలువబడేటువంటి పండగ జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంలో దేవాలయానికి వచ్చాడు. శిష్యులు లేరు అక్కడ. అక్కడ రాయబడిన మాట 23 అది శీతాకాలము, వింటర్ సీజన్. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమును తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగే. మన కాంటెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం, మన సందర్భాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఏ సందర్భం? యేసు నేను మీతో చెప్పితిని కానీ మీరు వినలేదు. నేను మీతో చెప్పాను, మీరు నమ్మరు. నా తండ్రి నామమును చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్పాడు. మీరు నమ్మాలి, నేను చెప్పిన దాన్ని నమ్మాలి. నేను చెప్పిన ప్రతిదాన్ని నమ్మండి అని చెప్పలేదు యేసుప్రభు. అవును, యేసుప్రభు చెప్పిన ప్రతిదాన్ని నమ్మిన నష్టమే లేదు. యేసుప్రభు ఒక్క మాట అబద్ధం చెప్పింది లేదు, ఒక్క మాట కల్పితమైన మాట చెప్పింది లేదు. నేను చెప్పిన మాటలు మీరు నమ్మడం లేదు. యేసు మాట ఆయన్ని నమ్మడం లేదు, ఆయన మాటలు నమ్మడం లేదు, ఆయన క్రియలు నమ్మడం లేదు. వాళ్ళను నమ్మకం లేదు. నమ్మకాన్ని అమ్ముకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. నమ్మకానికి ఏమాత్రం అవకాశం లేని వాళ్ళుగా ఉన్నారు. ఫెయిత్లెస్ జనరేషన్గా మారారు. విశ్వాస రహితమైన జనాంగంగా మారారు. అవిశ్వాసులుగా మారారు. స్తోత్రం. మా బోధకులందరికీ, మా శాస్త్రులందరికన్నా, మా యాజకుల కన్నా ఈయన భిన్నమైన వాడు. హీఈస్ డిఫరెంట్. హీఈస్ డిఫరెంట్ దాన్ అవర్ హై ప్రీస్ట్. హీ ఈస్ డిఫరెంట్ దాన్ అవర్ ప్రీస్ట్. హీ ఈస్ డిఫరెంట్ దాన్ అవర్ స్క్రైబ్స్. హీ ఈస్ సో డిఫరెంట్. కాబట్టి ఏదో సంథింగ్ ఉంది. మా మతములోని వ్యక్తి అయినటువంటి నికోదేమీయుని కలుసుకున్నాడు. హీ ఈస్ సంథింగ్ డిఫరెంట్. స్తోత్రం. మా మతంలోని అరిమతై యోసేపు అనేటువంటి సన్హెడ్రిన్ లీడర్ ఒకతను ఈయన్ని కలుసుకున్నాడంటే దెర్ ఈస్ సంథింగ్ గ్రేట్. ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి లేవి మాథ్యూ ఈయన వెనకాల పోయాడంటే హీ ఈస్ సంథింగ్ గ్రేట్. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జకియాస్ ఈయన్ని వెంబడించాడంటే హీ ఈస్ సంథింగ్ గ్రేట్. ఈయన అద్భుతాలు చేశాడంటే హీ ఈస్ గ్రేట్. ఈయన చనిపోయిన వాళ్ళని తిరిగి లేచాడంటే హీ ఈస్ గ్రేట్. లాజరస్ని, బేతనియా అనేటువంటి ఊర్లో లాజరస్ని లేపాడు, హీ ఈస్ సే గ్రేట్. ఇన్ని ఆధారాలు యేసు ప్రభు యొక్క దేవత్వానికి, యేసు ప్రభు యొక్క శక్తికి బోలుడు ఆధారాలు ఉన్నాయి. స్తోత్రం. వీటన్నిటినీ నమ్మడం లేదు ప్రజలు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? ఎవరు నమ్ముతున్నారు? ఈ రోజులో దేవుని సేవకులంగా మేము తెలియజేస్తున్న సమాచారం ఎవరు నమ్ముతున్నారు? వీధుల్లో లేదా సంత వీధుల్లో అక్కడ ఇక్కడ చెప్తున్న దాన్ని ఎవరు నమ్ముతున్నారు? హూ ఈస్ బిలీవింగ్ అస్? హూ ఈస్ బిలీవింగ్ అవర్ ప్రీచింగ్స్? స్తోత్రం.
ఆదివారం పులిపీట్ల మీద నిలబడి ప్రసంగ వేదికల మీద అరుస్తున్నామే, దాన్ని ఎవరు నమ్ముతున్నారు? విశ్వాసులు వింటున్నారు కానీ వివేచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం, హల్లెలూయా. ఏదేమన్నప్పటికీ వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు మమ్మల్ని ఎంతకాలం ఇలా ఇబ్బంది పెడతావు? హౌ లాంగ్ డూ యూ ట్రబుల్ us? హౌ లాంగ్ డూ యూ కన్ఫ్యూజ్ us? మమ్మల్ని నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజన్ వచ్చి మమ్మల్ని బయటపడేది ఆయన. మాకు స్పష్టత కావాలి, మాకు స్పష్టతను కలుగు చేయండి. మరలా చదువుకుందాం మన మూలవాక్యము, యోహాను సువార్త 10:25. స్తోత్రం. అందుకు యేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం. జీసస్ ఆన్సర్డ్ దెమ్, ఐ హావ్ టోల్డ్ యూ ద ట్రూత్ ఆల్రెడీ. ఒక సత్యాన్ని, నా గురించిన సత్యాన్ని, నేనేమై ఉన్నాను అనే సత్యాన్ని నేను మీకు చెప్పేశాను. అండ్ యూ డిడ్ నాట్ బిలీవ్ మీ. యోహాను సువార్త 14 దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. స్తోత్రం. యూ డిడ్ంట్ బిలీవ్ మీ. యూ బిలీవ్ సో కాల్డ్ గాడ్. యూ బిలీవ్ గాడ్. యూ బిలీవ్ జెహోవా గాడ్. యూ బిలీవ్ ఫాదర్ గాడ్. బట్ యూ డిడ్ంట్ బిలీవ్ మీ. మీరు నన్ను నమ్మడం లేదు. జీసస్ ఆన్సర్డ్ దెమ్, వారికి జవాబు ఇచ్చాడు, వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఐ హావ్ టోల్డ్ యూ ద ట్రూత్ ఆల్రెడీ. ఇప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు చెప్పాలనుకోవడం కాదు, ఆల్రెడీ నేను చెప్పేశాను. కానీ మీ మిస్టేక్ ఏంటో తెలుసా? మీరు విన్నారు కానీ మీరు నమ్మలేదు. స్తోత్రం, హల్లెలూయా. చదవండి, ఈ సమయంలో ఒక మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్త పక్కనే ఉంది కాబట్టి 8:25 చదువుతున్నాను. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగ్గా యేసు వారితో, మొదట నుండి, ఇప్పటి నుండి కాదు, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటునో వాడినే. స్తోత్రం. మరలా చదువుతున్నాను, మొదటి నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాస్ టెలింగ్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ ద సేమ్ పర్సన్. మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్పుచుంటునో వాడినే, ఆయన్నే. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. మొదటి నుంచి నేను చెప్తున్నా, నేను మీకు అర్థం కావడం లేదు. నేను ఎంత చెప్పినా, యేసు తన దేవత్వాన్ని గురించి వాళ్ళకి చాలాసార్లు చెప్పారు, తన మానవత్వాన్ని గురించి చెప్పాడు, తన శక్తిని గురించి చెప్తున్నాడు, తన తండ్రిని గురించి చెప్తున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళకి ఏమాత్రం అర్థం కావట్లేదు. విన్నా కానీ వాళ్ళ మనసుల్లోకి ఎక్కపోవడం విచారకరం. యోహాను సువార్త 8:25 మనం దా చదువుకున్నాం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, సో దే ఆస్క్డ్ హిమ్ ప్లెయిన్లీ, హూ ఆర్ యూ? ఐఎమ్ ద వన్ ఐ హ్యావ్ ఆల్వేస్ క్లెయిమ్ టు బి, జీసస్ రిప్లైడ్. నేను ఎవరినని ఆరోపించుకుంటున్నాను, ఎవరినని ప్రకటించుకున్నాను, అదే వ్యక్తిని నేను మారలేదు, నేను మారను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. మొదటి రోజు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, రేపు అలాగే ఉంటాను. ఐ విల్ నాట్ చేంజ్. పీపుల్ విల్ చేంజ్ బట్ జీసస్ విల్ నెవర్ చేంజ్. ద ఐడెంటిటీ ఆఫ్ జీసస్ వుడ్ నాట్ చేంజ్. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు 10:25 నేను మీతో చెప్పితేనే కానీ, ఏం చెప్పాడు? క్రీస్తు అయితే స్పష్టంగా చెప్పు అన్నారు. స్పష్టంగానే చెప్పాడు. నిన్న స్పష్టత ఉంది, ఈరోజు స్పష్టత ఉంది, రేపు స్పష్టత ఉంది. ఆయనకు స్పష్టత లోపించలేదు, క్రీస్తుకు స్పష్టత లోపించలేదు. ఆయన స్వకీయులకే స్పష్టత లోపించింది, ఆయన ప్రజలకే స్పష్టత లోపించింది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన మాటలు, మన టైటిల్ నమ్మకానికి ఆధారాలు. అంటే నమ్మకానికి ప్రూఫ్స్, ద ప్రూఫ్స్ ఫర్ అవర్ బిలీఫ్ ఆర్ ద పిల్లర్స్ ఫర్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ఆధారాలు, మూలాలు, రూట్స్, ద రీజన్స్ ఫర్ అవర్ ఫెయిత్. మన నమ్మకానికి కారణాలు, లేకపోతే ఆధారాలు, లేకపోతే మూల స్తంభాలు. నమ్మకానికి ఉన్నటువంటి 4 ఆధారాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 10:26. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. మీరు నా గొర్రెలలో, ఇప్పుడున్న గొర్రెల్లో, వేరొక గొర్రెల్లో మీరు లేరు, ఇప్పుడున్న గొర్రెల్లో లేరు, ఈ 2 మందల్లో లేరు. మీరు నా గొర్రెలలో, నా సొంత గొర్రెల్లో, తండ్రి నాకు అనుగ్రహించిన గొర్రెల్లో మీరు చేరలేదు, కలుసుకోలేదు. నా మందలో మీరు కలుసుకోలేదు, చిన్న మందలో మీరు కలుసుకోలేదు, పెద్ద మందలో ఉన్నారు, పెద్ద పందుల మందలో ఉన్నారు కానీ చిన్న గొర్రెల మందలో మీరు లేరు. మీరు నా మందలో చేరిన వారు,
కారు. మీరు కానే కదా, ఇప్పటివరకు చేరలేదు. మీరు యూదా మతపు మందలో ఉన్నారు, పరిసేయ మతపు మందలో ఉన్నారు, లేకపోతే సద్దూకయ మతపు మందలో ఉన్నారు. మీ మత మందలో ఉన్నారు కానీ మార్గపు మందలో లేరు. మీరు మీ మత మందలో ఉన్నారు. 26వ వచనం. స్తోత్రం. నేను చదువుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. Yet you stubbornly refuse to follow me because you are not my sheep, as I told you before. స్తోత్రం. You stubbornly refuse to follow me. నన్ను వెంబడించడం లేదు, నాలో కలుసుకోవడం లేదు, నన్ను కలుసుకోవడం లేదు, కాపరిగా నన్ను అంగీకరించడం లేదు, నా కాపరత్వానికి మీరు లోబడడం లేదు. ద్వారపాలకుడు ఉన్నటువంటి ఈ దొడ్డిలో మీరు కలుసుకోవడం లేదు. నాలో చేరిన వారు కాదు, నాతో చేరిన వారు కాదు, నా శిష్యులుగా మారిన వారు కాదు, నన్ను వెంబడించిన వాళ్ళు కాదు, కాబట్టి మీరు నమ్మరు. 25వ వచనంలో యేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. స్తోత్రం. 26 మీరు నా గొర్రెల్లో చేరినవారు కారు గనుక మీరు నన్ను నమ్మరు. సహవాసంలో ఉంటే, అనగా ఫెలోషిప్లో ఉంటే, అనగా రిలేషన్షిప్లో ఉంటే, గుడ్ టర్మ్స్లో ఉంటే, గుడ్ అండర్స్టాండింగ్లో ఉంటే, స్తోత్రం, నమ్మకం ఏర్పడుతుంది. యేసుతో సహవాసం చేస్తే యేసు మీద నమ్మకం ఏర్పడుతుంది. ఈ రోజులో చాలామందికి యేసుతో సహవాసం లేదు. 2 సంవత్సరాలు యెరూషలేములో ఉన్నప్పటికీ కూడా, 2 నిండు సంవత్సరాలు జెరూసలేములో ఉన్నప్పటికీ కూడా, ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ సిటీలో ఉన్నప్పటికీ కూడా, ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ సిటీ అంటున్నప్పుడు ఎక్కడ దేవుని వాక్యంలో టెల్ అవీవ్ అనేదాన్ని ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ సిటీగా చెప్పబడలేదు బైబిల్లో క్యాపిటల్ సిటీ అంటున్నప్పుడల్లా జెరూసలేం మాత్రమే క్యాపిటల్ సిటీగా ఉంది. కానీ ఇజ్రాయెల్ యొక్క చరిత్ర చూస్తే కొంతకాలం టెల్ అవీవ్ అనేది దానికి క్యాపిటల్గా ఉంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, మొట్టమొదటి మాట, సహవాసం చేస్తే విశ్వాసం పెరుగుతుంది. ఒకటి, సహవాసం చేయాల్సి. సహవాసము అనేది నమ్మకానికి ఆధారము. నమ్మకానికి అమ్మ వంటిది, నమ్మకానికి తల్లి వంటిది, లేకపోతే నమ్మకానికి పునాది వంటిది. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చును వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు. చాలేమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. So if those who have the message of the scriptures are said to be gods, then why would you accuse me of blasphemy? 34 చివరిలో రాయబడింది, the scriptures cannot be denied or found to be in error. The scriptures cannot be denied. దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చలేము, and it would not be found to be in error. అది దోషరహితమైనది, దోషములో ఉన్నది కాదు. దేవుని వాక్యం పొరపాటు లేనిది, మిస్టేక్స్ లేనిది, తప్పు లేనిది, ఒప్పైనది దేవుని వాక్యం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, స్తోత్రం, దేవుని వాక్యంలో మీ గురించి రాయబడింది, దేవుని వాక్యంలో మా గురించి రాయబడింది, నా గురించి రాయబడింది అని యేసు ప్రభు చెప్తున్నాడు. సత్యాన్ని మీకు బోధించాను, మీరు నమ్మడం లేదు. మీరు దైవములు అని మిమ్మల్ని గురించి అన్నాను నేను, మీరు నమ్మడం లేదు. మేము దైవాలు కాదు, మేము నరులం అనే విధంగా మీరు నరులే, కానీ దైవములు అనే స్థాయికి మీరు వచ్చే అవకాశం ఉంది. 82వ కీర్తన 6వ వచనంలో మాటను ఆధారంగా చేసుకొని చెప్పాడు. దాని వివరణలోకి వెళ్ళడం లేదు. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో మనం రాబోయే ఎపిసోడ్లో 2-3 ఎపిసోడ్లో వీటి గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. 2వ విషయం, నమ్మకానికి ఆధారం ఏంటంటే, ఒకటి సహవాసం, 2వది నమ్మకానికి ఆధారము వాక్యం. నిరర్థకము కానటువంటి దేవుని వాక్యము నమ్మకానికి ఆధారం. The word of God is the foundation for our faith. స్తోత్రం. నమ్ముట వలన నీ వశమైతే, నువ్వు నమ్మితే దేవుని కార్యాలను చూస్తావు. నమ్మాలి, దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. నువ్వు నమ్మకం పుట్టించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు నమ్మకం పుడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నాకు నమ్మకం పుట్టించావు అనగా, పరలోకపు ప్రత్యక్షతలు పొందుకుంటూ పరలోకపు ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు నీకు నమ్మకం పెరిగింది. 2వ విషయము, సత్యము నమ్మకానికి ఆధారం. దేవుని స్తోత్రం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనం.
స్తోత్రం. చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని. ఆ క్రియలను నమ్ముడి. ఏ క్రియలు? 37 వచనం, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల అంటే తండ్రి క్రియలు చేసిన ఎడల, నేను తండ్రి క్రియలు చేశాను అని మీరు అనుకుంటే, నేను తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్ముకున్నాను, తండ్రి నా యందును నేను తండ్రి యొద్దను ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఈ క్రియలను నమ్ముడి. జరిగిన క్రియలు నమ్మండి. 9వ అధ్యాయంలో జరిగిన క్రియలు నమ్మండి. అనగా గుడ్డివాడిని బాగు చేయడం అనే క్రియను నమ్మండి. నీళ్ల మీద నడవడం అనే క్రియను నమ్మండి. నీళ్లు ద్రాక్షారసంగా మారడం అనే క్రియను నమ్మండి. ప్రధాని కుమారుని బాగు చేయడం అనే క్రియను నమ్మండి. బెతస్తా కోనేరు దగ్గర ఆ ఇంపార్టెంట్ మ్యాన్ 38 సంవత్సరాల రోగిని బాగు చేయడం అని నమ్మండి. ఆ క్రియలను నమ్మండి. స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయము, సత్క్రియను బట్టి నమ్మకం ఏర్పడుతుంది. స్వర్గపు క్రియను బట్టి నమ్మకం ఏర్పడుతుంది. 1 సహవాసాన్ని బట్టి నమ్మకం ఏర్పడుతుంది. 2వది సత్యాన్ని బట్టి నమ్మకం ఏర్పడుతుంది. 3వది సత్క్రియను బట్టి నమ్మకం ఏర్పడుతుంది. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, ఇందాక రాయబడింది 20వ వచనంలో వారిలో అనేకులు అని రాయబడింది. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవన్నీరి. అక్కడ ఏం జరిగింది? అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి, స్తోత్రం, వినొద్దు అని చెప్పిన వాళ్ళు, దెయ్యం పట్టింది అని అన్నవాళ్ళు, వెర్రి పట్టింది అన్నవాళ్ళు, దెయ్యం పట్టిన వెర్రివాడు అన్నవాళ్ళు, సమరేయుడు అన్నవాళ్ళు, దెయ్యం పట్టిన సమరేయుడు అన్నవాళ్ళు, ఇప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని స్తోత్రం. అనేకులు యేసు యందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా రాయబడింది. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు, సమయం లేదు కనుక మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంటే విషయం, అనేకులు ఆయన నమ్మారు. దేనికి? యోహాను గురించి, యోహాను ఈయన గురించి చెప్పిన మాటలు. లేదా యోహాను గురించి యేసు చెప్పాడు, యేసు గురించి యోహాను చెప్పాడు. ఇక్కడ రాయబడిన మాట చూడండి, యోహాను ఏ సూచక్రియ చేయలేదు, ఓకే, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ, కొన్ని కాదు అన్నీ సత్యమని, అనగా ఒక నిశ్చయత కలిగించే విధంగా ఒక సాక్ష్యము చెప్పినప్పుడు నమ్మకం కలిగింది. సాక్ష్యాన్ని బట్టి నమ్మకం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెనీ కేమ్ అవుట్ టు వేర్ ఇట్ వాస్ అబౌట్ టు హిమ్. ఈవెన్ దో జాన్ డిడ్ నాట్ పెర్ఫార్మ్ ఎనీ మిరకల్స్, ఎవ్రీథింగ్ హీ ప్రెడిక్టెడ్ అబౌట్ దిస్ మ్యాన్ ఇస్ ట్రూ, అండ్ మెనీ పీపుల్ బికమ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అట్ జోర్డన్ అండ్ బిలీవ్డ్ ఇన్ హిమ్. స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. నమ్మకానికి 4 ఆధారాలు. 1 సహవాసం, 2 సత్యం, 3వది సత్క్రియ, 4వది సాక్ష్యం. ఈ ఆధారాల ద్వారా మన నమ్మకాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.